మనం చరిత్ర నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఏదైనా పనిని దృఢ సంకల్పంతో ఓపికతో చేస్తే మనం అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉదాహరణలుగా ఉన్నారు. అంతేందుకు మన దేశంలోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ. నాకు తెలిసి విరాట్ కోహ్లీ పేరుని వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. విరాట్ కోహ్లీ తన డెడికేషన్, హార్డ్ వర్కింగ్తో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి సక్సెస్ అయినప్పుడు అతని సక్సెస్ మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కానీ ఆ సక్సెస్ కోసం అతను ఎంతగా కష్టపడ్డాడో ఎవ్వరూ గుర్తించరు. అందుకే గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో విరాట్ కోహ్లీ జీవితం గురించి, అతను ఇంతగా సక్సెస్ అవ్వడానికి ఎంతగా కష్టపడ్డాడు అన్న విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు మనం చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వడానికి విరాట్ కోహ్లీ నుంచి ఎటువంటి క్వాలిటీస్ నేర్చుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ కోహ్లీ నుంచి ఒక అద్భుతమైన మెసేజ్ ఈ వీడియో చివరిలో ఉంది. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్లో వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి కంటెంట్ కూడా మీకు ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988లో ఢిల్లీ ఉత్తమ్ నగర్లో జన్మించాడు. తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ. అతను ఒక క్రిమినల్ లాయర్. అమ్మగారు సరోజ్ కోహ్లీ, ఆమె హౌస్ వైఫ్. విరాట్ వాళ్ళ అమ్మ ప్రకారం విరాట్ తనకు 3 ఏళ్లప్పుడే బ్యాట్ని పట్టుకున్నాడు. అలాగే వాళ్ళ నాన్నని ఎప్పుడు కూడా తనతో క్రికెట్ ఆడమని మారం చేసేవాడు. ఆ తర్వాత కొంత వయసు వచ్చాక విరాట్ కోహ్లీ తాను ఉంటున్న వీధి పిల్లలతో రోజంతా క్రికెట్ ఆడేవాడు. విరాట్ ఆటను చూసి చాలా మంది వాళ్ళ నాన్నగారితో విరాట్ చాలా బాగా ఆడుతున్నాడు, అతన్ని ఏదైనా ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయమని అడిగేవారు. విరాట్ కోహ్లీ తన స్కూలింగ్ మొత్తాన్ని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీని తన 9 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. మొదటిసారిగా కోచ్ రాజ్ కుమార్ శర్మ ద్వారా విరాట్ కోహ్లీ తన ప్రొఫెషనల్ క్రికెట్ ట్రైనింగ్ మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లీ చాలా చురుకైన వాడు. తనకు క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో ఆ ఆట గురించి బేసిక్ విషయాలు చాలా త్వరగా నేర్చుకున్నాడు. మొదటిసారి 2001 ఢిల్లీ అండర్-14 టీంలో విరాట్ కోహ్లీ సెలెక్ట్ కాలేకపోయాడు. దాంతో విరాట్ కోహ్లీ చాలా నిరాశ చెందాడు. అయితే తర్వాతి సంవత్సరం క్లబ్, డిస్ట్రిక్ట్ లెవెల్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి అండర్-15 టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2002, 2003 పాలి ఉమ్రిగర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ టోర్నమెంట్ మొత్తంలోనే హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఆ దెబ్బతో తర్వాతి సంవత్సరమే విరాట్ కోహ్లీ టీం కెప్టెన్గా మారాడు. డిసెంబర్ 2004లో ఢిల్లీ అండర్-17 టీంలో సెలెక్ట్ అయ్యాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీ 2003, 2004లో 4 మ్యాచ్ల్లో 117.5 యావరేజ్తో 470 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. తర్వాతి సంవత్సరంలో కూడా ఆ టోర్నమెంట్లోనే తను హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. మొత్తం 7 మ్యాచ్లు కలిపి 757 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. ఆ సంవత్సరం ట్రోఫీ గెలిచింది కూడా ఢిల్లీనే. ఫైనల్ గా 2006లో ఇండియన్ అండర్-19 టీంలో కోహ్లీ సెలెక్ట్ అయ్యాడు. జూలై 2006 ఇంగ్లాండ్తో జరిగిన అండర్-19 మ్యాచ్లో కోహ్లీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. తన కోచ్ లాల్చంద్ రాజ్పూత్ తన బ్యాటింగ్ టెక్నిక్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. కోహ్లీ తన 18 ఏళ్ల వయసులోనే 2006 నవంబర్ 23న ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ చేశాడు. కానీ తమిళనాడుతో జరిగిన తన మొదటి రంజీ మ్యాచ్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ వాళ్ళ నాన్నగారు తనని ఎలాగైనా ఇండియన్ నేషనల్ క్రికెట్ టీంలో చూడాలనుకునేవారు. కానీ డిసెంబర్ 19, 2006లో కోహ్లీ వాళ్ళ నాన్నగారు మరణించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అదే రోజు విరాట్ కోహ్లీ కర్ణాటకతో ఆడుతున్న మ్యాచ్లో బ్యాటింగ్లో ఉన్నారు. తన తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలిసి కూడా ఆ బాధను గుండెలో దాచుకుని ఆట పైన ఏ మాత్రం ప్రభావం చూపకుండా ఆ మ్యాచ్లో 90 పరుగులు చేసి అవుట్ అయి ఇంటికి వెళ్ళి తన తండ్రి యొక్క అంతిమ సంస్కరణ నిర్వహించాడు.
ఆ సంఘటన తర్వాత నుంచి కోహ్లీలో చాలా మార్పు వచ్చింది. విరాట్ కోహ్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడని వాళ్ళ అమ్మగారే స్వయంగా చెప్పారు. ఏప్రిల్ 3, 2017లో కోహ్లీ T20లో అరంగేట్రం చేశాడు. సయ్యద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో తను ఢిల్లీ తరపున అత్యధిక రన్ స్కోరర్గా నిలిచాడు. 2008లో విరాట్ కోహ్లీ భారత అండర్-19 టీం కెప్టెన్గా ఉన్నాడు. తన కెప్టెన్సీలో భారత్కు ఆ సంవత్సరం అండర్-19 వరల్డ్ కప్ని కూడా గెలిచాడు. అలాగే కోహ్లీ ఆ టోర్నమెంట్లో 3వ హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. IPL 2008లో విరాట్ని RCB టీం కొనుగోలు చేసింది. జూన్ 2008లో కోహ్లీ క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6 వారాల ట్రైనింగ్ కోసం ఎంపికయ్యాడు. అదే సంవత్సరం ఇండియా ఎమర్జింగ్ ప్లేయర్ టీంలో కోహ్లీ సెలెక్ట్ అయ్యాడు. ఆ టోర్నమెంట్లో కోహ్లీ 6 మ్యాచ్లలో 41.2 యావరేజ్తో 206 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్ 120 నాట్అవుట్. అది కూడా బ్రిస్బెన్లో న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీం మీద కొట్టాడు. అది అంత ఈజీ కాదు. BCCI చీఫ్ సెలెక్టర్ అయిన దిలీప్ వెంగ్ సర్కార్ కోహ్లీ ఆట తీరుని చూసి చాలా ఇంప్రెస్ అయి కోహ్లీని శ్రీలంక టూర్కి ఎంపిక చేశాడు. అప్పటిదాకా విరాట్ కోహ్లీ కేవలం 6 లిస్ట్ ఏ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ కోహ్లీని సెలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మన ఇండియన్ రెగ్యులర్ ఓపెనర్స్ అయిన సచిన్ మరియు సెహ్వాగ్లు గాయపడి ఉన్నారు. దాంతో విరాట్ని టీంలో ఓపెనర్గా సెలెక్ట్ చేశారు. 18 ఆగస్టు 2018లో విరాట్ శ్రీలంక పైన మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో కోహ్లీ కేవలం 12 రన్స్ మాత్రమే చేశాడు. కానీ 4వ మ్యాచ్లో కోహ్లీ తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత 24 డిసెంబర్ 2009లో కోహ్లీ తన మొదటి ODI సెంచరీని నమోదు చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 315 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ చాలా త్వరగా తన అద్భుతమైన రీతిలో పూర్తి చేశాడు. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లీ శకం మొదలైంది. విరాట్ కోహ్లీ 2011 వరల్డ్ కప్లో తన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన మొదటి భారతీయ క్రికెటర్గా రికార్డుకెక్కాడు. అయితే విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితానికి అసలు పరీక్ష ఇక్కడి నుంచే మొదలైంది. జూన్ 2011లో విరాట్ కోహ్లీకి ఇండియన్ క్రికెట్ టెస్ట్ టీం నుంచి పిలుపు వచ్చింది. 20 జూన్ 2011లో వెస్టిండీస్ పైన తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ ఆ సిరీస్లో విరాట్ కోహ్లీ సరిగా పర్ఫామ్ చేయలేకపోయాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. దాంతో తర్వాత జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లో కోహ్లీని ఎంపిక చేయలేదు. అదే విధంగా వన్డేలలో కూడా విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్గా స్కోర్ చేయలేకపోయాడు. కానీ ఇంగ్లాండ్తో జరిగిన 5వ వన్డేలో విరాట్ కోహ్లీ 107 రన్స్ చేసి బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. 28 ఫిబ్రవరి 2012లో కామన్వెల్త్ బ్యాంక్ ట్రయాంగులర్ సిరీస్లో కోహ్లీ శ్రీలంక పైన 133 పరుగులతో విరుచుకపడ్డాడు. మాజీ ఆస్ట్రేలియా ఆటగాడైన డీన్ జోన్స్ ఈ మ్యాచ్లో కోహ్లీ ఇన్నింగ్స్ని గ్రేటెస్ట్ ODI నాక్స్ ఆఫ్ ఆల్ టైమ్గా అభివర్ణించాడు. 2014లో కోహ్లీకి మళ్ళీ బ్యాడ్ ఫేస్ మొదలైంది. ఇంగ్లాండ్ టూర్లో కోహ్లీ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. కానీ గొప్ప వ్యక్తులకు బాగా తెలుసు తమకు వచ్చిన ప్రాబ్లమ్స్ని అవకాశంగా ఎలా మలుచుకోవాలో. కోహ్లీ కూడా ఎంతగానో కష్టపడి తన టెక్నిక్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. దీంతో అతను ఆటలో ఇంకా రాటు తేలాడు. ఆ తర్వాత 2014లో టెస్ట్ కెప్టెన్సీ, 2016 IPLలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అందులో కోహ్లీ 973 పరుగులు చేశాడు. అలాగే 4 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 2017లో ODIకి కెప్టెన్గా మారి 2021లో అన్ని ఫార్మర్స్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. కేవలం కెప్టెన్సీని మాత్రమే వదులుకున్నాడు. కానీ బ్యాటింగ్లో తన సత్తాతో ఇంకా గర్జిస్తూనే ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్స్ విషయానికి వస్తే దానిపైన ఒక పూర్తి సినిమా తీసినా తక్కువే అనిపిస్తుంది. మనం కేవలం విరాట్ కోహ్లీ యొక్క సక్సెస్ని, అతని గ్లామరస్ లైఫ్ని మాత్రమే చూస్తున్నాం. కానీ దానికోసం అతను అహర్నిశలుగా ఎంత కష్టపడ్డాడో గుర్తించలేకపోతున్నాం. 2012లో కోహ్లీ తన ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. కేవలం 18 నెలల్లోనే 11 కేజీలు తగ్గాడు. కొన్ని రోజుల వరకు ఆయన కేవలం ఉడకబెట్టిన శనగలు మాత్రమే తినేవాడు. ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉన్న వాళ్ళకి ఇది అంత ఈజీ కాదు. విరాట్ కోహ్లీ తన డైట్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. కోహ్లీ తన కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క ట్రైనింగ్ సెషన్ని కూడా మిస్ అవ్వలేదు. అంతేకాదు కోహ్లీ ట్రైనింగ్ కోసం గ్రౌండ్కు వస్తే అసలు ఇంటికే వెళ్ళేవాడు కాదంట. అక్కడ ఉన్న కోచ్లే బలవంతాన తనని ఇంటికి పంపేవారంట. ఈ విషయాన్ని చెప్పింది స్వయాన తన చిన్నపాటి కోచ్ అయిన రాజ్ కుమార్ శర్మ. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది
కోహ్లీకి క్రికెట్ అంటే ఎంత ప్యాషన్ ఉండేదో అని. అతనికి ఉన్న ఆ అపారమైన ప్యాషనే మనకు తన బ్యాటింగ్ స్టైల్లో గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక ట్రూ కాంపిటీటర్ అంటే నిజంగా విరాట్ కోహ్లీ లాగా ఉండాలి. అతనికి ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. తనలో ఉన్న ఈ క్వాలిటీయే తనను వేరే క్రికెటర్స్ కంటే స్పెషల్గా చేసింది. ఫెయిల్యూర్స్ మన అందరి లైఫ్లో ఉంటాయి. మీరు కోహ్లీ లైఫ్ని చూసుకున్నా అతను 4 ICC టోర్నమెంట్లో ఒక్క కప్పు కూడా గెలవలేదు. IPLలో గత 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయారు. కానీ ఓడిపోవడం కూడా గేమ్లో ఒక ముఖ్యమైన భాగమే. ఆట అంటేనే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. కానీ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా మనం కోహ్లీ జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అవే టీమ్ ఎఫర్ట్, డెడికేషన్, డిటర్మినేషన్, ప్యాషన్, ఇంకా చాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక పనిని దృఢ సంకల్పంతో మొదలు పెడితే డబ్బు, పేరు, సక్సెస్ ఇవన్నీ కూడా వాటంతట అవే మీ దరికి చేరుతాయి. మీరు ఒకే విషయం పైన ఫోకస్ చేయండి. నిన్న మనం ఎలా ఉన్నామో ఈ రోజు అంతకన్నా బెటర్గా ఉండేందుకు ట్రై చేయండి. ఆ కంప్లీట్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. అంతేకాని రిజల్ట్ కోసం వర్రీ అవ్వకండి. ఒకసారి కోహ్లీ చెప్పిన ఈ మాటల్ని వినండి. बहुत यंग लोग मुझे यहाँ पर दिख रहे हैं. मैं एक ही चीज बोलूंगा कि जहां पे आप हैं लाइफ में सिर्फ अपने ऊपर भरोसा रखिए. बिलीव इन योरसेल्फ एंड एनीथिंग इज पॉसिबल. ऑल द बेस्ट. गॉड ब्लेस. విన్నారు కదా, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సో గైస్, మొత్తంగా ఇది విరాట్ కోహ్లీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అయితే విరాట్ కోహ్లీ జీవితం నుంచి మీరేం నేర్చుకున్నారు? మీలో ఎంతమంది విరాట్ కోహ్లీకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు? కింద కమెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.